శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. చైత్ర పౌర్ణమి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయము. పౌర్ణమి రోజున ఎవరిని ఆరాధించాలి, ఎటువంటి నియమాలను ఆచరించాలి, చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత, హనుమాన్ జయంతి గురించి తెలుసుకుందామండి. 2024వ సంవత్సరంలో చైత్ర పౌర్ణమి శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, శుక్లపక్షం, వసంత ఋతువు. పౌర్ణమి తిథి ప్రారంభ సమయం ఏప్రిల్ 22, 2024 సోమవారం తెల్లవారుజామున 2:44 ప్రారంభమవుతుందండి. పౌర్ణమి తిథి ముగింపు సమయం ఏప్రిల్ 23, 2024 మంగళవారం తెల్లవారుజామున 4:22 ముగుస్తుందండి. చైత్ర పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వలన కోరికలు నెరవేరటంతో పాటు భగవంతుని అపారమైన అనుగ్రహం కూడా పొందవచ్చునని పండితుల ఉవాచ అండి. ఇవాళ చంద్రునికి ప్రత్యేక పూజలు చేయటం వలన విశేష ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం అండి. తెలుగు సంవత్సరంలో చైత్రం మొదటి ఏడాది కాబట్టి ఈ నెలను చాంద్రమాసం అని కూడా అంటారండి. పురాణాల ప్రకారము చైత్ర పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువునకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం వలన భగవంతుని ప్రత్యేక అనుగ్రహం పొందగలుగుతామండి. ఈ పవిత్రమైన రోజున చంద్రునికి సంబంధించిన వ్రతం చేయటం వలన కోరిన కోరికలు నెరవేరుతాయండి. అంతేకాకుండా ఇవాళ పేదవారికి దానం చేయటం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతారండి. ఇవాళ ఉదయాన్నే గంగా నదిలో లేదా పారుతున్న నీటిలో స్నానం చేయడం వలన ప్రత్యేక ఫలితాలు లభిస్తాయండి. ఈ రోజున తులసి స్నానం చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం అండి. హిందూ పురాణాల ప్రకారం ఎవరైనా నియమనిష్టలతో పూర్తి భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండాలి. అలా లేకపోతే దానికి సంబంధించిన ఫలితం లభించదండి. ఇదే పద్ధతిని చైత్ర పౌర్ణమి రోజును కూడా అనుసరించాలండి. ఇవాళ ఉపవాసం ఉండడంతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలండి. అలాగే కనకదార స్తోత్రం పఠించాలండి. అనంతరం చీకటి పడ్డ తర్వాత చంద్రునికి నీటిని సమర్పించాలండి. తరువాత బ్రాహ్మణులకు స్వయం పాకదానం, పేదలకు ఆహారాన్ని దానాన్ని చేయాలండి. ఇలా చేయడం వలన చంద్రుడు కోరిన కోరికలను నెరవేరుస్తారని పండితుల ఉవాచ. చైత్ర పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా పూజించాలండి. చైత్ర పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి కథను వింటే మంచి ఫలితం ఉంటుందండి. అంతేకాకుండా ఇంట్లో సంతోషం, శ్రేయస్సుతో పాటు ఆదాయపరంగా శుభప్రదమైన ఫలితాలు వస్తాయండి. చైత్ర పౌర్ణమి రోజునే రామునికి ఎంతో ఇష్టమైన హనుమంతుల వారి జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారండి. చైత్ర పౌర్ణమిని బజరంగ జయంతి అని కూడా పిలుస్తారండి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారండి. ఇలా చేయడం వలన హనుమంతుని అనుగ్రహం పొందడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో భయాలన్నీ తొలగిపోయి కొండంత ధైర్యం వస్తుందని భక్తుల ఉవాచ. తెలుసుకున్నాం కదా అండి చైత్ర పౌర్ణమి గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు, మరి స్వస్తి.